నమస్కారం. ఈరోజు మనం భారతదేశం అనే ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. దాని ప్రాచీన సంస్కృతి నుంచి నేటి ఆధునిక వాస్తవాల వరకు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన మలుపులున్నాయి. పదండి, మొదలు పెడదాం. ఈ ప్రయాణాన్ని మనమొక పురాతన గ్రంథంలోని నిర్వచనంతో మొదలుపెడదాం. చూడండి, విష్ణుపురాణంలో దేశానికి ఎంత స్పష్టమైన చారిత్రక గుర్తింపునిచ్చారో. సరే, మన మొదటి అంశం సాంస్కృతిక మూలస్తంభం. అసలు భారతీయ సంస్కృతికి పునాది ఎక్కడ మొదలవుతుంది? చాలా పరిశోధనలు చెప్పేది ఏంటంటే అది మన కుటుంబంలోనే. అంటే మన ప్రయాణంలో మనకు తగిలే మొట్టమొదటి గురువు కుటుంబమే అన్నమాట. ఇక్కడ సంస్కారమనే మాట చాలా కీలకం. అంటే ఏంటి? మన పెద్దల నుంచి వచ్చే విలువలు, సంప్రదాయాలు, ఆచారాల ద్వారా మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటం. అందుకే అంటారు కదా, కుటుంబమే మొదటి పాఠశాల, తల్లే మొదటి గురువు అని. పుట్టినప్పణ్నుంచే ఈ విలువలు మనలో నాటుకుపోతాయి. మరి ఈ విలువలెక్కడ్నుంచొస్తాయి? రామాయణంలాంటి గొప్ప ఇతిహాసాల్నుంచే. ఇవి కేవలం కథలు కాదండి, జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే నైతిక, ధార్మిక మార్గదర్శకాలు. అసలు ఒక మనిషి పరిపూర్ణంగా ఎలా ఉండాలో నేర్పిస్తాయి. అసలు రామాయణం ఎలా మొదలైందో తెలుసా? ఒక ఆదర్శ మానవుడు ఎవరు అనే అన్వేషణతోనే. వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన ఈ ఒక్క ప్రశ్న పరిపూర్ణతకు ఒక నమూనాలాంటి శ్రీరాముడి కథకు దారితీసింది. సరే, ఇప్పుడు మరో ఆసక్తికరమైన చర్చలోకి వెళదాం. అదేంటంటే, ఇండియానా, భారత్నా? అసలు మన దేశం పేరు వెనుక ఉన్న కథ ఏంటి? రెండు పేర్లున్న ఒకే దేశం కథ ఇది. చూడండి, ఇక్కడ రెండు వాదనలున్నాయి. ఒకవైపు భారత్, ఇది వేదాలు, పురాణాల నుంచి వచ్చిన పేరు, మన నాగరికత, సంస్కృతికి ప్రతీక. మరోవైపు ఇండియా, ఇది సింధూ నది పేరు మీదుగా పర్షియన్లు, గ్రీకుల ద్వారా వచ్చింది. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. మన రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఈ చర్చ చాలా పెద్దదిగా జరిగిందండోయ్. కమలాపతి త్రిపాఠిలాంటి వాళ్లు ఏమన్నారంటే, భారత్ అనగానే మన ప్రాచీన చరిత్ర, వైభవం, సంస్కృతి అన్నీ కళ్లముందు కదుల్తాయని, అదే దేశం యొక్క అసలైన ఆత్మ అని బలంగా వాదించారు. కాని హరగోవింద్ పంత్ లాంటి మరికొందరేమన్నారంటే, ఇండియా అనే పేరు విదేశీ పాలనకు, బానిసత్వానికి గుర్తు అని, ఆ అవమానకరమైన పదాన్ని వదిలించుకోవాలనన్నారు. వాళ్ల దృష్టిలో అది ఒక రుద్దబడిన పేరు. సో ఈ వాదోపవాదాలన్నింటి మధ్య ఒక మధ్యమార్గం కనుగొన్నారు. చివరికి ఇండియా, అదే భారత్ అని మన రాజ్యాంగంలోని మొదటి ఆర్టికల్గా చేర్చారు. అంటే చూడండి, ఒకే దేశం కాని రెండు గుర్తింపులు. ఈ రెండింటినీ మన రాజ్యాంగం గౌరవించింది. సరే, రాజకీయ చర్చల నుంచి ఇప్పుడు కాస్త వ్యక్తిగత విషయాల్లోకి వద్దాం. ఆధ్యాత్మికత, ఇది నిజమైన అనుభూతా లేక కేవలం ఒక ఆచారమా? ఇది ఈ రోజుల్లో జరుగుతున్న ఒక పెద్ద చర్చ. ఈ మధ్య ఒక ఆన్లైన్ చర్చలో ఈ ప్రశ్న చాలా ఆలోచింపజేసింది. మనం నిజంగా ఆధ్యాత్మిక పురులమా, లేక మనకు పెద్దలు చెప్పిన దాన్నే గుడ్డిగా పాటిస్తున్నామా? ఈ ప్రశ్న ఈరోజు ఆధ్యాత్మికతపై ఒక పెద్ద సంభాషణను రేకెత్తించింది. ఒకవైపు వాదనేంటంటే, చాలామందికి భక్తి అనేది ఒక లావాదేవీలా మారిపోయింది. గుడికి వెళ్లడం, దేవుడికి మొక్కుకుని భౌతిక లాభాలు కోరుకోవడం. ఇది నిజమైన అవగాహన లేకుండా కేవలం వారసత్వంగా వస్తున్న ఒక ఆచారం మాత్రమే అని కొందరి అభిప్రాయం. అయితే మరో వాదన కూడా ఉంది. నిజమైన ఆధ్యాత్మికత అనేది అంత సులభం కాదు. దానికి చాలా కృషి, ఆత్మపరిశీలన కావాలి. మనలో మనకు నచ్చని చీకటి కోణాలను కూడా ఎదుర్కోవాలి. అన్నింటికన్నా ముఖ్యంగా అది చాలా ఒంటరి ప్రయాణం అంటున్నారు. సరే, ఇప్పటివరకు మనం ప్రాచీన ఆదర్శాలు, ఆధునిక చర్చలు చూశాం. ఇప్పుడు ఇవన్నీ ఒకచోట ఎలా కలుస్తాయో ఒక అద్భుతమైన ఉదాహరణతో చూద్దాం. అదే జటాయువు గాథ. ఇదిగోండి, కేరళలో ఉన్న ఈ శిల్పం చూడండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం. ఏకంగా 200 అడుగుల పొదువు. ఇది రామాయణంలోని ఒక పాత్రకు జీవం పోసిన ఒక అద్భుతం. ఈ శిల్పం జటాయువు కథకు ఒక నివాళి. రావణుడు సీతను అపహరించుకు వెళ్తుంటే ఆమె ఆర్తనాదాలు విని రావణుడితో వీరోచితంగా పోరాడి రెక్కలు కోల్పోయి ప్రాణాలు వదిరే ముందు రాముడికి సమాచారం అందిస్తాడు జటాయువు. ఆ త్యాగానికి ఇది ప్రతిరూపం. కానీ ఇక్కడే అసలు విషయముంది. ఈ అద్భుతమైన కళాఖండాన్ని
మహిళల భద్రత మరియు గౌరవానికి అంకితం చేశారు. అంటే ఒక ప్రాచీన పురాణ కథను తీసుకొని దానికి ఒక శక్తివంతమైన ఆధునిక సామాజిక సందేశాన్ని జోడించారు. ఎంత అద్భుతంగా ఉంది గదా! అంతేకాదు, ఈ పవిత్ర స్థలం ఒక హైటెక్ పర్యాటక ఆకర్షణ కూడా. లోపల ఆ యుద్ధాన్ని చూపించే 6D థియేటర్, పైకి తీసుకెళ్లడానికి స్విస్ నిర్మిత కేబుల్ కార్లు, ఇలా ఆధ్యాత్మికతను ఆధునిక వినోదంతో, వాణిజ్యంతో కలిపారు. ఇక చివరిగా ఒక జీవన వారసత్వం. పురాతన గ్రంథాల నుంచి ఆన్లైన్ చర్చల వరకు, ఆధునిక అద్భుతాల వరకు మనం చూసిందేంటంటే, భారతీయ సంస్కృతి కథ అనేది కేవలం ఒక చరిత్ర పాఠం కాదు. అది గతం, వర్తమానం, భవిష్యత్తులను కలుపుతూ నిరంతరం సాగే ఒక సజీవ సంభాషణ. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒక నాగరికత తన భవిష్యత్తును నిర్మించుకుంటూనే తన గతాన్ని ఎలా